ప్రకాశం జిల్లా ఒంగోలులో వందలాది ఏళ్ల నాటి చరిత్ర ఉన్న రావి చెట్టును మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడం పట్ల వీహెచ్పీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పాట్ వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని ఆందోళనకు దిగారు. మంగళూరు రోడ్డులో గాయత్రి మందిరం వద్ద రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టుకు నగర ప్రజలకు ఎనలేని అనుబంధం ఉంది. ఆ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా ఊరేగింపుగా వచ్చి ఆ చెట్టు వద్ద పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. లాయర్పేట రైతు బజారు నుంచి మంగమూరు రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందన్న సాకుతో చెట్టును వేళ్లతో సహా పెకిలించారు. అనంతరం దాన్ని తీసుకువెళ్లి పక్కనే ఉన్న గాంధీ పార్కులో నాటారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న విశ్వ హిందూ పరిషత్ ఇక హిందూ ధార్మిక సంస్థల నాయకులు స్పాట్ వద్ద ఆందోళన నిర్వహించారు. చెట్టు పెకిలించగా ఏర్పడిన గుంత వద్ద పూజలు చేశారు. ప్రదక్షిణలు చేస్తూ భక్తిభావం చాటారు. చెట్టును అర్ధంతరంగా తొలగించటం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని వీహెచ్పీ నాయకులు మండిపడ్డారు. రాగి చెట్టు ఇట్లా ఉంది అని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ వీళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అది దేవుడిది ఏమో పూజ చేస్తుంటారేమో, దాన్ని పూజ చేసేటట్టు ఉన్నప్పుడు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. వాళ్ళందరితో కూడా సంప్రదించిన తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించండి. దేవుడి విషయం కాబట్టి అది వేద పండితులను మాట్లాడి చేయాలి అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత మన కార్పొరేటర్ గారు అందరితోటి కూడా ఇక్కడ ఉండే మెయిన్ వాళ్ళు అందరితో కూడా వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఉండే ఈ షాప్ వాళ్ళతో కానీ అందరితో కూడా మాట్లాడారు. అంటే ఇంటింటికి మాట్లాడలేరు కాబట్టి ఉండే మెయిన్ వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే అది తీసి ఇంకో దగ్గర పెట్టేసి మనం పూజ అవి చేసేసి సంప్రోక్షణ చేసి దానికి మళ్ళీ అక్కడ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇక్కడికి 30 మీటర్ల దూరం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారంట. అది కూడా నాకు తెలియదు. నిన్న కట్ చేసింది కూడా అయితే నా నోటీస్లో లేదు. పొద్దున్నే 8:30 అప్పుడు ఒక లేడీ ఎవరో ఫోన్ చేసి ఏమండి ఇక్కడ చెట్టు తీయబోతున్నారు, ఇది ఎప్పుడు మేము అందరం కూడా పూజ చేసుకుంటున్నాం, మనకి ఇక్కడ మాకు మనోభావాలు ఇబ్బంది వస్తుంది, ఎంతోమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి వాళ్ళు ఆమె చెప్పిన తర్వాత నేను కమిషనర్ గారు కూడా లైన్లోకి తీసుకున్నాం. కమిషనర్ గారు కూడా నేను ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం. కమిషనర్ గారు కూడా చెప్పారు అది రోడ్డుకి అడ్డంగా ఉందమ్మా, దాన్ని వేరే దగ్గర మేమేం దాన్ని మొక్కలు చేయట్లేదు, దాన్ని తీసి వేరే దగ్గర పెట్టి దాన్ని పూజ చేపించి దాన్ని మళ్ళా చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత ఆమె అట్లా చేస్తారండి, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండేటప్పుడు మీరు ఎలా చేస్తారు అట్లా అని చెప్పేసి ఆమె కొంచెం మాట్లాడిన తర్వాత నేనుండి కమిషనర్ గారిని మీరు పోయి పర్సనల్గా ఆ నెంబర్ కూడా నాకు పడింది కాబట్టి ఆ నెంబర్ కూడా మెసేజ్ పెట్టేసి మీరు పర్సనల్గా పోయి కూర్చొని మాట్లాడండి. దేవతా వృక్షము 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు అది, దాన్ని తొలగించడం అనేది హిందూ సంస్థలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దానికి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయనే తనకి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తున్నారు. కానీ హిందూ సంస్థలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే అక్కడే ఏదైతే చెట్టు తొలగించారో అక్కడనే చిన్న వృక్షాన్ని సరే ప్రతిష్ఠించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవు అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే, ఎన్ని మత విద్వేషాలు పెంచుకుంటూ పోకూడదు. ఏ మతమైన ఒకటేనో ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ తొలగించారు. అదే ధైర్యంగా మరి ఇతర మతాలు తొలగించేటువంటి దొమ్మ ఎవరికి లేదు ఇక్కడ. కాబట్టి ఎమ్మెల్యే గారు దాన్ని సరైన చర్యలు తీసుకుంటారు, ఆయన మీద ఒక నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే స్థానంలో చిన్న మొక్కనైనా నాటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాం. అసలు మేము వచ్చేవాళ్ళం కూడా కాదు, ఎటువంటి పర్మిషను ఏ విధమైనటువంటి చేయవలసిన శాస్త్రీయమైనటువంటి కోణం చేయకుండా అది చేయడం వల్ల మేము రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో ఆ తొలగించినటువంటిది ఆడ మనోభావాల సంబంధించి దీనికి చేయవలసిన విషయం ఏంటంటే ముందుగా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అక్కడ చేసుకోండి అని చెప్పేసి తర్వాత ఆ వృక్షాన్ని తీసుంటే మేము చాలా సంతోషించే వాళ్ళమి. మేము కూడా ఎమ్మెల్యే గారు మాకు ఎన్నిటికో సహకరిస్తున్నారు. అట్లాగే హిందూ విషయాలు
విషయాల్లో కూడా ఏదైనా మాయ అడ్డు వస్తే మేము తీసుకోవడానికి కూడా మేము ఎప్పుడు వెనకాడలేదు ఎక్కడా కూడా. కానీ డెవలప్మెంట్ కూడా మేము చాలా సహకరిస్తున్నాం. కానీ ఇలాంటి మనోభావాలు దెబ్బతీసే విషయం చేయడం వల్లనే మేము బయటికి రావాల్సి వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 90